హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, దాని అనాలిసిస్ కూడా చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను లెవెల్స్ కూడా ఇస్తాను, మార్క్ చేసుకోండి. అండ్ లెవెల్స్ బేసిస్ పైన కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం 2 లైన్స్ నేను డ్రా చేశాను, అరౌండ్ 19,671 అండ్ 19,754. ఈ 2 లైన్స్ని డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఇవాళ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అండ్ అప్ సైడ్లో డే హై నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. అంటే 19,754 నుంచి మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. దాని తర్వాత మార్కెట్ అనేది ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే లో ఉండేనో ఆ లోని మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ 19,671 వచ్చేసి సపోర్ట్, అండ్ అప్ సైడ్లో 19,754 అనేది రెసిస్టెన్స్ ఉంది. సో దీని కింద మార్కెట్ అనేది 19,665 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంటే, సో ఇక్కడ మనకి పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి మనం 19,600 ఆర్ 19,550 మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్ సైడ్లో. ఇదర్ మార్కెట్ అనేది మధ్యలో ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఈ లెవెల్ ఏదైతే మార్కెట్ ఇవాళ రిజెక్ట్ చేసిన లెవెల్ ఉందో దానిపైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అప్ సైడ్ 19,754 ఆర్ 19,760 పైన మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 19,800 అండ్ 19,850 లెవెల్ మార్కెట్లో టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే హై ఉందో ఈ హైని మనం టార్గెట్ చేయవచ్చు. 19,874 లెవెల్ ఉన్న హైని మనం టార్గెట్ చేయవచ్చు అప్ సైడ్లో. సో సింపుల్గా ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యింది మార్కెట్ అనుకోండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో వెళ్తే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్ వెళ్తే మార్కెట్లో పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ప్రైస్ యాక్షన్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఆ ఇంట్రాడే ప్రైస్ యాక్షన్ మీద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ ఫాల్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ప్యానిక్ సెల్లింగ్. అండ్ డౌన్ సైడ్ 19,550 19,500 లెవెల్ వరకు రావచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో ఆ రెసిస్టెన్స్ ప్లేస్లో ఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ రిజెక్ట్ చేసి అండ్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఇంట్రాడే లో ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉంటుందో అది ఇంపార్టెంట్. సో అప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను అప్డేట్ చేస్తాను. సో ఇది మనకి ఇప్పుడు సిఈ అండ్ పిఈ సైడ్ మనం ప్లాన్ చేయవచ్చు ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని. సో మార్క్ చేసుకొని నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ పెడితే బ్యాంక్ నిఫ్టీలో ఎస్టర్డే మనం చూసినట్టయితే సో డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనకి బేరిష్ కనిపించింది. సో ఇవాళ కూడా మార్కెట్ మనం చూసామనుకోండి, మార్కెట్ అనేది పాజిటివ్ డేటా ఉండే బట్ మార్కెట్ అనేది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మాత్రం నెగిటివ్గానే ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ మనం లెవెల్స్ దగ్గర చూసినట్టయితే మార్కెట్ మార్నింగ్ డౌన్ వచ్చింది, దాని తర్వాత రికవరీ చేసింది. అండ్ ఇక్కడ మనకి స్టాప్ లాస్ హంటింగ్ కనిపిస్తుంది 43,700 లెవెల్ దగ్గర. ఇక్కడ మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ కనిపిస్తుంది. దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ అదే రేంజ్లో ఏదైతే డౌన్ సైడ్లో సపోర్ట్ ఉంది అండ్ 43,500 సపోర్ట్ ఉంది అండ్ అప్ సైడ్లో 43,800 రెసిస్టెన్స్ ఉంది. దాని దగ్గరలోనే మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది. సో అప్ సైడ్లో 43,800 రెసిస్టెన్స్ అండ్ 43,900 కూడా రెసిస్టెన్స్. సో మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో అట్లీస్ట్ మార్కెట్ అనేది 43,900 పైకి వెళ్తే ఈ 100 పాయింట్స్ ఏదైతే మార్కెట్లో గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ 44,100 పైన కూడా మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది. అప్ సైడ్లో మనం చూసినట్టయితే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది, అది కూడా ఒక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. 44,100 పైన మార్కెట్లో ఆ బేరిష్ క్యాండిల్ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం సెల్ ఆన్ రైజే మనకి కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సెల్ ఆన్ రైజ్ మోడ్లోనే ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్లో 43,500 బిలో బ్రేక్ డౌన్ అయితే ప్యానిక్ సెల్లింగ్ ఇంకా కూడా రావచ్చు. అండ్ డౌన్ సైడ్లో అప్ టు 43,000 లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం డౌన్ సైడ్లో. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో బులిష్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది
44,000 లెవెల్ పైన సస్టైన్ అవుతేనే బులిష్ ఉంటుంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ మనం ఏదైతే లెవెల్స్ డ్రా చేశానో ఆ లెవెల్స్ చూపిస్తాను. సో ఇక్కడ 43,700 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ తక్కువ క్వాంటిటీతోనే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ అప్ సైడ్లో 44,000 లెవెల్ని టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది 44,100 పైన మార్కెట్ సస్టైన్ అయ్యిందనుకోండి, సో అప్పుడు మనం క్వాంటిటీ యాడ్ చేసుకోండి, అప్పటి వరకు యాడ్ చేయకండి. అండ్ డౌన్ సైడ్లో ఇవాళ డేలో బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ 43,500 అండ్ 43,448 బిలో ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్లో 43,000 లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఫిన్నిఫ్టీగా సో ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో 15 minutes టైం ఫ్రేమ్ ఫిన్నిఫ్టీ పెట్టుకుందాం. సిమిలర్ అనాలిసిస్ ఫిన్నిఫ్టీ కూడా మనం చూసామనుకోండి. ఇక్కడ నుంచి ఫిన్నిఫ్టీ కూడా నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను అనుకోండి. సో ఇక్కడ నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇక్కడ మనం చూడండి ట్రెండ్ లైన్ డ్రా అయింది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మనం ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే అండ్ ఫిన్నిఫ్టీ కూడా స్ట్రక్చర్ అనేది బేరీ స్ట్రక్చరే మనకు కనిపిస్తుంది. లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే లో ఉందో 19,480 అండ్ 19,466 లెవెల్, దీని కిందికి వస్తే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్లో దీని ఒకవేళ మార్కెట్ ఇది అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. ఇవాళ మార్కెట్లో ఏదైతే ఉందో ఇది 19,597 అంటే 19,600 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 19,650 లెవెల్ కూడా రెసిస్టెన్స్ ఉంది. సో ఇది కూడా సెల్ ఆన్ రైజే. అట్లీస్ట్ మార్కెట్ అనేది 19,650 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంటుంది. ఆ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ వెళ్తే, సో ఇక్కడ మార్కెట్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ లెవెల్ పైన మార్కెట్ వెళ్తే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో, ఎందుకంటే ఇక్కడ కూడా మనం ప్రైస్ యాక్షన్ చూసామనుకోండి రిజెక్షన్ కనిపిస్తుంది, సెల్లర్స్ కనిపిస్తున్నారు, స్ట్రాంగ్ రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఒకవేళ పాజిటివ్ అప్ సైడ్ వెళ్ళినప్పటికీ క్వాంటిటీ ఎనర్జీ చాలా తక్కువ మాత్రమే ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో క్వాంటిటీ ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో అది బేరిష్ ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి. సో మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ అనేది 19,650 పైకి వెళ్తేనే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో లో బ్రేక్ చేసింది అనుకోండి, వాళ్ళ డే లో బ్రేక్ చేస్తే మనం పీఈ సైడ్లో రేపటి ఎక్స్పైరీకి ప్లాన్ చేయవచ్చు. ఫిన్నిఫ్టీ 19,500 ఆర్ 19,466 బిలో మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు ఫిన్నిఫ్టీలో. సో డౌన్ సైడ్లో మన టార్గెట్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మార్కెట్ ఎక్కడి వరకు టెస్ట్ చేస్తుంది అంటే, అండ్ మార్కెట్ అనేది చాలా లాంగ్ టార్గెట్స్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ చూసామనుకోండి మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ స్ట్రక్చర్ చేంజ్ అయింది. సో డౌన్ సైడ్లో మనకి ఒకవేళ మార్కెట్ వచ్చిందనుకోండి చాలా బిగ్ టార్గెట్స్ వస్తాయి. 19,400 లెవెల్ టార్గెట్ వస్తుంది, 19,300 లెవెల్ టార్గెట్ వస్తుంది. మార్కెట్ ఇంకా ప్యానిక్లో వస్తే 19,200 కూడా టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఫిన్నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ యాజ్ పర్ చార్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ చార్ట్ కూడా వీక్గా కనిపిస్తుంది. ఈవెన్ 15 minutes టైం ఫ్రేమ్ కూడా వీక్గా కనిపిస్తుంది. సో సెల్ ఆన్ రైస్ మార్కెట్ ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది 19,650 పైన ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. 600 or 650 పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, అప్పటి వరకు ప్లాన్ చేయకండి. సింపుల్గా 19,466 బిలో ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా, క్విక్గా ఎంట్రీ పాసిబుల్ ఉంటుంది 19,466 బిలో వస్తే ఫిన్నిఫ్టీలో. ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్నిఫ్టీ. సో ఇది మన టెక్నికల్ అనాలిసిస్. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుంటాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే 19,700 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది మార్కెట్లో నిఫ్టీ. అండ్ 19,800 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది 82,000. అండ్ 19,500 19,600 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో 19,600 లెవెల్ దగ్గర మనం చూస్తే 20,000 మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 1,14,000 ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. 19,500 లెవెల్ దగ్గర 8,500 చాలా తక్కువ ఉంది కంపేర్ టు పుట్స్ కాల్స్లో మనకి చాలా ఎక్కువగా రెసిస్టెన్స్ అనేది రైటింగ్ అనేది కాల్ రైటింగ్ అనేది మనకి ఎక్కువగా ఉంది కాబట్టి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే 43,500 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది 1,11,000. అండ్ మనకి 43,000 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా మనం తక్కువ కనిపిస్తుంది. అండ్ 43,700 800 లెవెల్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కొంచెం డేటా డిఫరెన్స్ ఉంది. అండ్ 43,700 లెవెల్ దగ్గర 56,000 అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 64,000. ఆల్మోస్ట్ మనకి సిమిలర్, అంటే చాలా దగ్గర డేటా ఉంది కాబట్టి ఇక్కడ మనకి సైడ్ వేస్ ఉంది. అండ్ ఇక్కడ సపోర్ట్ అనేది స్ట్రాంగ్ అనిపిస్తుంది 43,500 లెవెల్ దగ్గర 1,11,000. అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది వీక్గా కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ రేపు 43,500 బిలో బ్రేక్ అవ్వకుంటే మీరు పీఈ
సైడ్లో ప్లాన్ చేయకండి. 43,500 బిలోనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఒకవేళ మార్కెట్ 43,800 900 బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, సో మార్కెట్లో మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం డేటా చూసినా సరే ఇక్కడ మనకి సపోర్ట్ కనిపిస్తుంది, రెసిస్టెన్స్ వచ్చేసి 44,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. డేటా బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో పాజిటివ్ ఉండే, నిఫ్టీ డేటా నెగిటివ్ ఉండే ఇవాళ డేలో. సో ఇక్కడ అదే డేటా కనిపిస్తుంది. సో రేపు మార్కెట్లో డేటా చేంజ్ అయింది అనుకోండి, సో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి. సో ఇక్కడ నెగిటివ్ డేటా కనిపిస్తుంది, అంటే నెగిటివ్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి. డౌ జోన్స్ వచ్చేసి అండ్ S&P 500 స్లైట్లీ ఫ్లాట్ నడుస్తుంది. అండ్ నాస్డాక్ కూడా నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ ఉన్నాయి. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ ఏమో ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా మార్కెట్స్ అనేది బేరిష్ ఇండికేషన్ చూపిస్తున్నాయి. అండ్ క్లోజింగ్ ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ మార్కెట్స్ అనేది నెగిటివ్లో క్లోజ్ అయింది అనుకోండి, రేపు మన మార్కెట్స్ కూడా నెగిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బేరిష్ ఓపెన్ అయినాయి అనుకోండి, సో మార్కెట్ ఫర్దర్ ప్యానిక్ ఫాలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీలో అయితే మార్కెట్ అనేది 19,600 19,550 లెవెల్ వరకు రావచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 43,500 బిలో ఆర్ 43,448 బిలో వచ్చిందనుకోండి, మార్కెట్ 43,000 లెవెల్ వరకు కూడా టెస్ట్ చేయవచ్చు. అండ్ ఫిన్నిఫ్టీకి వచ్చేస్తే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, మార్కెట్ 19,400 19,300 లెవెల్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఫిన్నిఫ్టీ కూడా కనిపిస్తుంది. ఓకేనా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్నిఫ్టీ అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.